దైవశాంతి అందరిపై కురిగాక. మనము మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాలను తెలుసుకుంటూ ఉన్నాము. మహాప్రవక్త ఏదైతే బోధించారో, ఏదైతే ఆయన అమలు పరుస్తూ ఉండగా శిష్యులు చూసి దాన్ని గ్రంథస్థం చేశారో, వీటిని అన్నిటి కూడా ప్రవచనాలు అని, ఆయన యొక్క ఆచరణ విధానం అని చెప్పేసి పిలుస్తారు. హదీసులు అంటే ప్రవక్త వారి యొక్క మాట, ప్రవచనము అని అర్థం అనమాట. ఏమండి, సున్నత్ అంటారు. సున్నత్ అంటే దాని అర్థం ఏంటంటే ప్రవక్త వారు ఏదైతే చేశారో, ఏదైతే చెప్పారో, ఏదైతే ఆచరణ ఆయన చేశారో దాన్ని సున్నత్ అంటారు. సరే, ఇక్కడ మహాప్రవక్త వారు ఒక సందర్భంలో ఏం చెప్పారు అంటే, మనిషి ఈ ఈ ప్రపంచంలో ప్రధానంగా అతను కోరుకున్నది ఏంటంటే శాంతి, సౌఖ్యము, సుఖము. అదేవిధంగా మరణం తర్వాత ఏదైతే జీవితం ఉందో అక్కడ కూడా అతను కైవల్యము, శాంతిని పొందాలి, స్వర్గాన్ని పొందాలి, నిత్య జీవాన్ని పొందాలి, లేకపోతే అని చెప్పేసి అతను కోరుకుంటుంది కదా. ఒక దైవ విశ్వాసికి, ఆస్తికుడు అంటే దైవాన్ని నమ్మే వ్యక్తికి తప్పనిసరిగా ఈ కోరిక అయితే ఉంటుంది. అదేవిధంగా నరకానికి నేను పోకూడదు, నరకం పాలు నేను కాకూడదు, నరకానికి దూరంగా ఉండాలి అని చెప్పేసి కూడా అతను ఆశపడతాడు కదా. స్వర్గానికి పోవాలి అన్న ఆశ ఉంటుంది, నరకం నుండి దూరంగా ఉండాలి, నరకానికి పోకూడదు నేను అని, దైవం నన్ను నరకం నుండి రక్షించాలి అన్న ఆశ కూడా ఉంటుంది కదా. మహాప్రవక్త ఏం చెప్పారు అంటే, మీరు ఏదో ఒకటి దానం చేసి నరకం నుండి రక్షించుకోవడానికి ప్రయత్నం చేయండి, అది ఖర్జూరపు పండులో చిన్న ముక్కైనా సరే అన్నారు. అంటే అదేంటండి, ఖర్జూరపు పండులో చిన్న ముక్కను దానం చేస్తే నరక శిక్ష తప్పిపోతుందా అంటే దాని అర్థం ఏమిటంటే, ఏది కూడా తక్కువగా భావించకండి ఈ దైవ మార్గంలో చేసే పని అని. మీరు దారిన పోతూ ఉంటే ఏదైనా ముళ్ళు కనబడితే దాన్ని పక్కన పడేయండి. ఎవరికైనా గుచ్చుకుని బాధ కలిగిస్తుందేమో, వారు ఆపద పాలవుతారేమో అన్న ఆలోచనతోటి దాన్ని పక్కన పెట్టేశారు కదా. అది కూడా సత్కార్యమే. కాబట్టి దైవము ఏ సత్కార్యాన్ని ఆదరిస్తాడో, దేనిని ఆదరించడో అనేది మనకు తెలియదు కదా. ఎందుకంటే సత్కార్యాలు అనేవి మనిషి సంకల్పాన్ని బట్టి ఉంటాయి. కాబట్టి ఎంత ప్యూరిటీ ఉన్నది అందులో ఎంత క్వాలిటీ ఉన్నది, ఇది దైవం కోరుకునేది తప్పించి ఎంత చేసేసాడు, ఎంత క్వాంటిటీ ఉన్నది అని చెప్పేసి దైవం ఎంత మాత్రం ఆలోచన చేయడు. మనం చేసే పనిలో క్వాలిటీ ఉండాలి, ప్యూరిటీ ఉండాలి, కేవలం దైవం కోసం మాత్రమే అన్న ఆలోచన ఉండాలి, సంకల్పం ఉండాలి, సంకల్పం పరిశుద్ధంగా ఉండాలి. అది ఎంత చిన్న పని అయినప్పటికీ కూడా దైవం దాన్ని ఆదరిస్తాడు. ఏమో ఆ పనే మరి నరకం నుండి రక్షించవచ్చు. మనం ఒక ప్రవక్త వారి యొక్క ప్రవచనాలను తెలుసుకుంటాము. ఒక వ్యభిచార స్త్రీ ఒక పిల్లికి, దాహంగా ఉన్నటువంటి పిల్లికి నీళ్లు త్రాగించిన కారణంగా దైవము ఆమె పాపాలను క్షమించి స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. కాబట్టి ఏ పని దైవానికి ఇష్టమవుతుందో మనకు తెలియదు. చిన్న పనైనా కావచ్చు, చిన్న పనైనా చేసి మనము నరకం నుండి రక్షించుకోవడానికి ప్రయత్నం చేయాలి. సర్వజన సుఖనమవుతూ వాక్యుద్దామని అల్హమ్దులిల్లాహి.